శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం మొత్తం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. వీరు మిథున రాశి కిందికి వస్తారు. వీరి ఆదాయం 5, ఖర్చు కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 6. వీరికి అన్ని గ్రహాల అనుగ్రహం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి, జరుగుతాయి కూడా. ధనధాన్యాలకు లోటు అనేది అస్సలు కూడా ఉండదు. ఉన్నత స్థానంలో ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు నెరవేరుతాయి. బంధుమిత్ర సోదరుల యొక్క సహాయ సహకారాలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది. భూప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి, నూతన గృహ ప్రాప్తి, ఇలా చాలా అనుకునే అన్ని కూడా కలుగుతాయి. నూతన ఆభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, ఆదరణలు అమాంతం పెరుగుతాయి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా మిథున రాశి వారికి వివాహం జరుగుతుంది. అలాగే మనల్ని ప్రతినిత్యం ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడేటువంటి జవాన్ల విషయానికి వస్తే కనుక వీరికి అన్ని విధాలుగా కూడా బాగుంది. పోరాట పటిమను కనబరుస్తారు. ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. గృహంలో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. బంధుమిత్ర సోదరుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. ఎంతటి కార్యాన్నైనా సరే అవలీలగా ఛేదిస్తారు జవాన్లు. అలాగే రైతులు, మనకు ప్రతినిత్యం కూడా అన్నం పెట్టేటప్పుడు రైతుల విషయానికి వస్తే కనుక మిథున రాశి వారికి వేసిన ప్రతి పంట చేతికి అధిక దిగుబడులతో అందుతుంది. మంచి లాభాలు కలుగుతాయి. రుణాలు, అప్పులు ఏవి ఉన్నా కూడా అవన్నీ ఈ సంవత్సరం ఎంత పెద్ద అప్పులు ఉన్నా కూడా అవన్నీ కూడా తీర్చేస్తారు. గృహంలో శుభకార్యాలు నెరవేరుతాయి. కౌలుదారులకు కూడా చాలా చాలా బాగుంటుంది. అందరి సహాయ సహకారాలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక ఇది వీరికి అనుకూలమైనటువంటి బంగారుమయ సమయం. వీరికి ప్రమోషన్స్ వస్తాయి. అధికారులకు ప్రశంసలు కూడా అందుకుంటారు. అవార్డులు, రివార్డులు కూడా అందుకుంటారు. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. చిన్న జీతాల వారికి పెద్ద జీతాలు, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆస్తులు సమకూరుస్తారు. పర్మనెంట్ కాని వారికి ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం కూడా ఖచ్చితంగా వస్తుంది. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వీరికి అన్ని విధాలుగా బాగుంది. ప్రజల్లో ఆదరణ అమాంతంగా పెరిగిపోతుంది. ఆకర్షణ కూడా పెరుగుతుంది. ఎన్నికల్లో విజయం అనేది ఖచ్చితంగా వీరిని భరిస్తుంది. రాజకీయంలో ఉన్నత స్థితి కూడా చేరుకుంటారు. అధిష్టానం వారు మిమ్మల్ని గుర్తిస్తారు. శత్రువులు కూడా ఈ సంవత్సరం మీకు మిత్రులు అవుతారు. అలాగే కళాకారులు, సినీ రంగం, వీరికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. తీసిన సినిమాలు భారీ విజయాలు కాకపోయినా సరే నష్టం అంటూ ఏమీ ఉండదు. ప్రేక్షకుల గుండెల్లో గుర్తింపు వస్తుంది. నూతన అవకాశాలు అంతంత మాత్రమే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు తీసుకుంటే కనుక ఈ సినీ ఫీల్డ్లో ఉన్నవారు సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే కనుక అనుకున్నది అనుకుంటుగా సిద్ధిస్తుంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక గురు ద్వాదశంలో ఉన్నాడు. చదువుపై కొద్దిగంత శ్రద్ధ తగ్గుతుంది. ఇతర వ్యాపకాలపై దృష్టి మరలే అవకాశాలు కూడా ఉన్నవి. తల్లిదండ్రులు దృష్టి పెడితే కనుక విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. విదేశీ చదువులు ఫలిస్తాయి. ఎంత కష్టపడితే అన్ని మార్కులు వస్తాయి అన్నమాట వీరికి. అలాగే క్రీడాకారులు, వీరికి కోచ్ యొక్క అనుగ్రహం ఎంతైనా ఉంది. కోచు అనుగ్రహం కావాలి వీరికి. కష్టపడితే మంచి ఫలితాలే వస్తాయి. రాష్ట్ర జాతీయ జట్లలో పథకాలు అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే పోరాట పటిమను కనబరుస్తాయి. అవార్డులు, రివార్డులు కూడా వీరి సొంతం అవుతాయి. అలాగే కష్టపడితే కనుక ఫలితం క్రీడాకారులకు ఎక్కడికి కూడా పోదు. అలాగే మొత్తానికి వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వీరికి 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఉంది. పోటీ రంగాన్ని తట్టుకొని మార్కెట్ రంగంలో నిలబడతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా చాలా చాలా బాగుంది. కాంట్రాక్టర్లకు కూడా చాలా చాలా బాగుంది. భవన నిర్మాణ రంగం వ్యాపారస్తులకు చాలా చాలా బాగుంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుంది. ఇంకా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలి. అవాంతరాలు రాకుండా ఉండాలి అంటే కనుక ప్రతి గురువారం నవగ్రహ ప్రదక్షిణ, గురుగ్రహం యొక్క జప తర్పణ, హోమ దానాలు, అలాగే అలా ఆ జపాలు హోమాలు చేసినటువంటి బ్రాహ్మణులకు భోజనాలు పెడితే కనుక చాలా చాలా మంచిది. అలాగే ఎల్లో కలర్ పసుపు రంగు వస్త్రాన్ని దానం చేస్తే కనుక గురువారం చాలా చాలా మంచిది. అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామి,
శ్రీ మేధా దక్షిణామూర్తి శ్రీ లక్ష్మీ హైగురువుల వారి యొక్క శ్లోకాలు ప్రతినిత్యం ఏదైనా సరే పారాయణ చేయండి. అలాగే ప్రతి గురువారము సమీపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి, అలాగే శ్రీ మేధా దక్షిణామూర్తి, అలాగే శ్రీ లక్ష్మీ హైగురువుల వారి యొక్క ఆలయానికి వెళ్ళారండి కనుక, దర్శనం చేసుకుంటే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా తీరుతాయి.